చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, వెపన్స్ కానీ, నేవల్ షిప్స్ కానీ మనం రష్యా నుంచి కొనుక్కొచ్చుకున్నాం. అడ్మిరల్ గోర్ష్కో అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య కావచ్చు, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ తయారీలో రష్యా సపోర్ట్ కావచ్చు, యుద్ధ ట్యాంకుల్లో సపోర్ట్ కావచ్చు, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, కమో హెలికాప్టర్స్ కావచ్చు, 5th జనరేషన్ ఫైటర్ హెలికాప్టర్స్ కావచ్చు. ఒకటా రెండా, భారత్ రష్యా మధ్య సంబంధాలు చాలా కీలకం. అంతేకాదు బ్రిక్స్లో ఇండియా రష్యా సభ్యత్వం కలిగి ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళా కూడా ట్రాయికా బాగా వార్తల్లో ఉంది. రష్యా, ఇండియా, చైనా RIC ట్రయోకా తిరిగి మళ్ళా పునరుజ్జీవం అవుతుందని చెప్పి అనుకుంటున్నారనమాట. ఈ సందర్భంగా పుతిన్ భారతదేశానికి రావడం విశేషమే అని చెప్పొచ్చు అనమాట. అంతేకాదు అమెరికన్ హెజ్మోనీ మరియు ట్రంప్ పోకళ్ళకు చెక్ పెట్టాలంటే ఇండియా, రష్యా, చైనా ఒక దాటి మీద నడవాలన్నమాట. ముఖ్యంగా ఇండియా, చైనా మనకు తెలుసు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. రష్యాతో మన ట్రేడ్ పొటెన్షియల్ చాలా ఉంది. మనం రష్యాతో ట్రేడ్ పెంచుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంత ఉందన్నమాట. ఇండియా రష్యాకు సంబంధించి ఒకవేళ కనుక ఇండియా, రష్యా, చైనా ఒకటైతే ఆ తర్వాత బ్రిక్స్ కూటమి కూడా బలపడుతుంది అనమాట. ఖచ్చితంగా అమెరికా ఆధిపత్యాన్ని కూడా బ్రిక్స్ చెక్ పెట్టగలదు అనమాట. ఇండియాకి రష్యానే కాదు, రష్యాకు కూడా ఇండియా చాలా అవసరం. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ రష్యా పైన శాంక్షన్స్ వేసిన ఈవేళ రష్యా పైన ఒత్తిడి తెస్తున్న ఈ టైంలో ఇండియా, రష్యా కూడా కావాలి. ఎందుకంటే ఇండియా అతిపెద్ద మార్కెట్, ఇండియా స్ట్రాటజికల్ గా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు అమెరికాను ఎదుర్కోవాలంటే రష్యా, ఇండియా కలిసి ఒకే దాటి మీద నించోవాలి. దానికోసమే పుతిన్ ప్రత్యేకంగా భారతదేశం వస్తున్నారు.